హనుమకొండలోని బాలుడు నిరంజన్ ఇంటికి నిర్మాత బండ్ల గణేష్ వెళ్లారు. బాలుడు నిరంజన్ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును అందజేశారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరపున చెక్కును అందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆయన భక్తుడిగా తన వంతు సాయం అందిస్తున్నానని ఆయన గతంలో ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండలోని బాలుడు నిరంజన్ ఇంటికి నిర్మాత బండ్ల గణేష్ వెళ్లారు. బాలుడు నిరంజన్ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును అందజేశారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరపున చెక్కును అందించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ఆయన భక్తుడిగా తన వంతు సహాయాన్ని అందిస్తున్నానని ఆయన గతంలో ప్రకటించారు. నిరంజన్ 17 సంవత్సరాల బాబు ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంటే నాకు ఇష్టం, నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారు రావటం అది నా దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు వెళ్తున్నారా హనుమకొండ అనుకున్నాను. ఈ బాబుని పలకరించడానికి వస్తున్నాను తెలిసి ఆ బాబుని చూడంగానే ఆ పక్కనే మా గబ్బర్ సింగ్లో మా హీరో గారి ఫోటో చూడంగానే నా హృదయం నాకు ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే ఈరోజు నాకు దైవ సమానులైన శ్రీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. ఆ జన్మదినం రోజు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకు అందజేస్తే నా హృదయం ఎంతో ఆనందపడుతుందని ఆ బాబుతో మాట్లాడటం జరిగింది. మాట్లాడితే ఆ బాబు నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా ఈ 5 లక్షలు అని చెప్పడం జరిగితే నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరాడు. నేను చెప్పే ఈ 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరు ఏం బాధపడద్దని చెప్పాను. ఆ బాబుకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున ఈ 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను.